కాంగ్రెస్ పాలనలో అటకెక్కిన ఆర్భాటపు హామీలు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు చొప్పున మొత్తం 119 నియోజకవర్గాలకు 1,190 కోట్లు కేటాయిస్తున్నాను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టిన కొత్తలో ఆర్భాటంగా ప్రకటించారు. ఈ మాట చెప్పి 16 నెలలు అయినా నిధులు విడుదల కాకపోవడంతో ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధులు లేక నియోజకవర్గంలో చిన్న చిన్న అభివృద్ధి పనులకు కూడా చేయలేకపోతున్నామని మండిపడుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ప్రభుత్వంలో ఉన్నా ఏమీ చేయలేక జనాలకు మొహాలు చూపించలేకపోతున్నామని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే తమను గ్రామాలలోకి కూడా ప్రజలు రానివ్వరని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2024 జనవరిలో నియోజకవర్గ అభివృద్ధి నిధులకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ అని పేరు మార్చింది. 119 నియోజకవర్గాలకు 10 కోట్ల రూపాయల చొప్పున 1,190 కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిధుల ప్రతిపాదనలకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల ఆమోదం తప్పనిసరి కావడంతో అనవసర జాప్యం అవుతున్నదని ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో సగటున 1.5 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కూడా జరగలేదని చెబుతున్నారు. చిన్న రోడ్ల మరమ్మతు, బోర్వెల్ వంటి పనులకు కూడా మంత్రుల వెంట పరిగెత్తాల్సి వస్తున్నది. ఇట్లయితే ప్రజలు మమ్మల్ని గ్రామాలలోకి కూడా రానివ్వరు అని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గాలలో పరిస్థితి మరింత దయనీయంగా ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నియోజకవర్గాల అభివృద్ధి నిధులు పార్టీలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలు అందరికీ విడుదలయ్యేవి. ఎంపీ నిధులతో సమానంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏటా 5 కోట్ల రూపాయలకు పెంచారు. ఈ నిధులను శాసనసభ్యులు సిఫారసు చేసిన పనుల కోసం జిల్లా కలెక్టర్లు విడుదల చేసేవారు. కానీ ప్రస్తుతం ఒక్క రూపాయి కూడా స్వేచ్ఛగా ఖర్చు చేసే అవకాశం లేక ఎమ్మెల్యేలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని, అభివృద్ధి పనులు చేయకుండా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో జనాలలోకి వెళ్ళి ఓట్లు ఎలా అడుగుతామని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు సన్నిహితుల వద్ద వాపోయారు. ఇలాగైతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఓ సీనియర్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతే నమ్మకం పోతున్నదని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పాలనలో ఏడాదిన్నరగా నిధులు లేక పదవులు నామ్కే వాస్ అయిపోయాయని వాపోతున్నారు.